దేశంలో సామాన్యుడికి తీపి అందించే చక్కెర ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. పండుగల సీజన్ ముందే షుగర్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఒక అత్యవసరమైన సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎటువంటి డ్యూటీ లేకుండా, అంటే పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా తగ్గించుకున్న భారతదేశం మళ్లీ ఇప్పుడు పాక్ నుంచి చక్కెరను దిగుమతి చేసుకోబోతుందా? అసలు దేశంలో చక్కెర ధరలు ఎందుకు ఇంతలా పెరిగాయి? ఇంధనంలో కలిపే ఇథనాల్కి ఈ చక్కెర కొరతకి ఉన్న లింక్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ప్రస్తుతం మార్కెట్లో చక్కెర ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం. వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం దేశంలో సగటున కిలో చక్కెర ధర 52 రూపాయలు దాటిపోయింది. అయితే కొన్ని నగరాలైన ముంబై, భోపాల్ అలాగే పంజాబ్ రాష్ట్రంలో కిలో చక్కెర ధర ఏకంగా 63 నుంచి 65కు చేరి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. త్వరలోనే వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు రాబోతున్నాయి. ఆ సమయంలో చక్కెర వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ధరలు మరింత పెరిగితే అది ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే రాబోయే అక్టోబర్ 31వ తేదీలోపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను టారిఫ్ రేట్ కోటా కింద దేశంలోకి తెప్పించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నిర్ణయించింది. భారతదేశంలో చక్కెర కొరత ఏర్పడ్డాన్ని పొరుగు దేశం పాకిస్తాన్ తమకు ఒక పెద్ద అవకాశంగా మార్చుకోవాలని చూస్తోంది. పాకిస్తాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు అక్కడి ప్రభుత్వాన్ని ఒక కోరిక కోరారు. పాకిస్తాన్లో ప్రస్తుతం 1.2 మిలియన్ టన్నుల అదనపు చక్కెర నిల్వలున్నాయి. భారత్కు దగ్గరగా ఉండడం వల్ల రవాణా ఖర్చులు చాలా తగ్గుతాయని, కాబట్టి ఈ చక్కెరను ఇండియాకు ఎగుమతి చేయడానికి అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనివల్ల పాక్కు విదేశీ మారక ద్రవ్యం వస్తుందని వారు ఆశపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిలిచిపోయిన భారత పాక్ వాణిజ్య సంబంధాలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. నిజానికి దేశంలో చెరుకు పంట బాగానే పండింది. అయినా చక్కెర ధరలు ఎందుకు పెరిగాయి అనే దానికి అసలు కారణం ఇథనాల్ బ్లెండింగ్. కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపే E20 ఇంధన విధానాన్ని వేగంగా అమలు చేస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా దాదాపు 499 ఇథనాల్ తయారీ యూనిట్లు రాత్రింబగళ్లు పనిచేస్తున్నాయి. ఈ ఇథనాల్ తయారీకి వాడే ముడి పదార్థాల్లో 30 నుంచి 35% కేవలం చెరుకు నుంచే వస్తోంది. అంటే చక్కెర తయారు కావాల్సిన చెరుకు రసాన్ని డైరెక్ట్ గా ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే మార్కెట్లో చక్కెర కొరత ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ చక్కెర ధరల పెరుగుదలపై రాజకీయాలు కూడా వేడెక్కాయి. కాంగ్రెస్ నాయకులు దీనిని ఒక పెద్ద షుగర్ స్కామ్ అని అభివర్ణిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు చక్కెరను ఎగుమతి చేసిన భారతదేశం ఈ రోజు దిగుమతి చేసుకునే పరిస్థితికి రావడం దారుణమంటున్నారు. రాజకీయ నాయకుల అనుచరులకు చెందిన ఇథనాల్ కంపెనీల లాభాల కోసమే చెరుకుని ఇటు మళ్లించారని, దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడడమే కాకుండా సామాన్యుడిపై చక్కెర భారం పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఇంధన స్వయం సమృద్ధి కోసం చూస్తుంటే నిత్యావసర వస్తువైన చక్కెర ధరలు పెరగడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మరి చక్కెర కొరతను తీర్చడానికి పాకిస్తాన్ నుంచి దిగుమతులు చేసుకోవడం కరెక్టేనా, లేక ఇథనాల్ పాలసీని కాస్త మార్చాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.